స్త్రీలు స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకుంటే అన్ని సమస్యలు తొలగినట్లే. నీటిలో కొన్ని పదార్థాలను కలుపుకొని స్నానం చేస్తే దోషాలు పోయి వెంటనే అదృష్టం వరిస్తుంది. స్నానం ఏ సమయంలో చేయాలి, ఎలా స్నానం చేస్తే అదృష్టం పెరిగి సంపదలు చేకూరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉప్పులో శుద్ధి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్నానం చేసే నీటిలో ఉప్పును కలుపుకొని చేయడం వల్ల ప్రతికూల శక్తులు, శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. స్నానం చేసే నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పసుపు భారతీయ వంటకాలను ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థం. పసుపు కలుపుకుని స్నానం చేయడం వలన చర్మ సమస్యలతో పాటు నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. యాలకులు అదృష్టం, శ్రేయస్సుతో నిండి ఉంటాయని నమ్ముతారు. స్నానం చేసే నీటిలో యాలకులు కలిపి స్నానం చేస్తే జీవితంలో అదృష్టం, సానుకూల శక్తి ఎక్కువగా లభిస్తుంది. గులాబీ రేకులు ఆనందానికి మరియు సంపదకు గుర్తు. సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవికి ఎర్రగులాబీ పువ్వులు అంటే ఇష్టం. కాబట్టి స్నానం చేసి నీటిలో గులాబీ రేకులు వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు చేకూరుతాయి. స్నానం చేసే నీటిలో పాలు కలుపుకొని స్నానం చేయడం వలన చర్మం మృదువుగా తయారవుతుంది. ఆరోగ్యకరమైన దీర్ఘకాలిక జీవితాన్ని గడపవచ్చు. కీసే 2 లేదా 3 లవంగాలను నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. తద్వారా మనం చెడు దృష్టి ఉండదు. తులసి ఆకులు స్నానం చేసే నీటిని వేసుకొని చేయడం వలన నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. దీని వలన మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. అదృష్టాన్ని, విజయాన్ని ఇస్తుంది. స్నానం చేసే నీటిలో గంధము వేసుకొని స్నానం చేయడం వలన శివుని అనుగ్రహం మనపై ఎప్పటికీ ఉంటుంది. మరియు చందనము వేసుకొని స్నానం చేయడం వలన అంతర్గత శాంతి పెంపొందించడానికి, ఆధ్యాత్మిక అభ్యసనానికి ఉపయోగపడుతుంది. విజయాన్ని ఆకర్షిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.